కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండో సంవత్సరంలోనే కదిరి అభివృద్ధి ఆకాంక్షిస్తూ ఆలోచన చేసినటువంటి విధానంలో అప్పట్లో కేంద్ర టూరిజం శాఖ మంత్రివర్యులు కలిసినప్పుడు ప్రసాద్ స్కీమ్ కింద ఒక డిపిఆర్ రెడీ చేద్దామని చెప్పేసి కేపీఎంజీ వాళ్ళతోటి సంప్రదించడం జరిగింది. దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో వివిధ కారణాల రీత్యా ఇది డిలే అయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రసాద్ స్కీమ్ కింద మనం ఆలోచన చేస్తుండేది, అది కేంద్ర ప్రభుత్వము కొన్ని కారణాల రీత్యా హోల్డ్లో పెట్టినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఇప్పుడు డెస్టినేషన్ అండ్ ఎకో టూరిజం కింద తిమ్మమ్మ మరిమాన్ని, కటార్పల్లిని, బట్రేపల్లి వాటర్ ఫాల్స్ని, అదే రకంగా మరగత మహాలక్ష్మి టెంపుల్ని, పాలపాడి దిన్నెని, ఎర్రతోటి గంగమ్మని, పాలబావిని, నరసింహస్వామి టెంపుల్ అన్నిటిని కూడా కలుపుతూ ఎకో టూరిజము, డెస్టినేషన్ టూరిజం కింద డిపిఆర్ చేసేటువంటి ప్రతిపాదనను సిద్ధం చేయడానికి కేపీఎంజీ సంస్థతో ఈ రోజున కదిరిలో మున్సిపల్ అథారిటీస్ని లైజనింగ్ ఆఫీసర్స్గా ఒక ఎంఓయూ జరగడం జరిగింది. వచ్చే రోజుల్లో అక్టోబర్ కల్లా డిపిఆర్ పూర్తి కావడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సబ్మిట్ చేయడం కావచ్చు జరుగుతుందని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తున్నాం. మీన్ వైల్ ఏదైతే కోనేరు కార్యక్రమం, అది ఈఓ గారు నేను ప్రశ్నించినప్పుడు, సంబంధిత కాంట్రాక్టర్ని ప్రశ్నించినప్పుడు ఆగస్టు 15వ తారీఖు లోపు, అంతే కదండి, ఆగస్టు 15వ తారీఖు లోపు కోనేరు పనులు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. ఇది ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. రెండోది, కోనేరులో ఏదైతే సీపేజ్ ఉందో దానికి జర్లై మఠంలో ఉన్నటువంటి మధ్యలేరుని కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ వారితో ఒరిజినల్గా ఏదైతే బిట్టుందో దాన్ని రెస్టోర్ చేస్తాం. అంతేకాకుండా ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియా ఉందో దాన్ని కూడా ట్రీట్ చేస్తాము. తద్వారా సీపేజ్ని కూడా అరెస్ట్ చేస్తాము, కోనేరులోకి వచ్చే మురుగునీళ్ళు కూడా ఆపుతామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. ఇక రెండో విషయం, నరసింహస్వామి గుడిలోకి వర్షాలు వచ్చినప్పుడల్లా గడిచిన కొన్ని సంవత్సరాలుగా గమనిస్తాను, కాలువలు అనేది ఇబ్బందిగా తయారైనటువంటి పరిస్థితి. వర్షపు నీళ్లతో పాటు కాలువ నీళ్ళు కూడా కలిసి దేవస్థానంలోకి రావడము అందరికి కూడా బాధ ఉంది. అది ఈ ప్రభుత్వంలోనే కాదు, గడిచిన ప్రభుత్వంలో కూడా జరిగింది, అప్పట్లో కూడా జరిగినాయి. కాకపోతే బాధ్యతగా 2 సంవత్సరాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసినందుకు యావత్ ప్రజానీకానికి, కదిరి నరసింహస్వామి భక్తాదులకు కూడా మన